ఒక్కొక్కరికి నేను రేపుచుంటేనే. ఇవన్నీ చేసింది దేవుడే. నీకు కూలి దొరకకుండా చేసింది దేవుడే. నీకు బాడిగ దొరకకుండా చేసింది దేవుడే. వింటున్నారా? శత్రు భయం చేత నెమ్మది లేకుండా చేసింది దేవుడే. తర్వాత ఒకరి మీద ఒకరికి కోపం వచ్చేటట్టు రేపింది దేవుడే. ఏది దేవుని విడిచిపెట్టి చూడండి, మీ ఇంట్లో ఎట్టుందో చూడండి. మళ్ళా గోస ఉంటుంది, పని దొరకదు. పని చేయడు దేవుడు, తెలుసా? లేయా, జాగ్రత్తగా వినండి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకుండాను. చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఎంత వేస్ట్గా ఉన్నారు చూసానుగా. దేవం దొరకట్లేదు. ఆ కూలి దొరకని వాళ్ళందరికీ మీరు సువార్త చెప్పొచ్చు.